హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి మావిగా అంశం తెరపైకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు అది రాష్ట్ర రాజకీయాల్లో కొంత సంచలనంగా మారింది. ఈ రాబోయే ఎన్నికలకు ఖచ్చితంగా మా స్లోగన్ మావిగనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా మావిగంతో ఎలక్షన్స్కి వెళ్తామని కూడా చెప్పారు. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ, 3 రాజధానులు అని చెప్పడం వల్ల రాజధాని కొంత లేట్ అయిపోయింది. ఇప్పుడు ఏదో పనులు నడుస్తున్నాయి, నడనవచ్చు కదా, మళ్ళీ వచ్చి గెలకటం దేనికి అనే అభిప్రాయం కొంతమంది పాయింట్ ఆఫ్ ప్రెషర్లో ఉంది. మాట్లాడదాం ఈరోజు మనం దాని గురించి డిబేట్ చేద్దాం. అసలు మావిగన్ వర్సెస్ అమరావతి ఏది బెటర్, ఏది ప్రజలకు కావాలి, ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది అని మాట్లాడదాం. ముందుగా ఇక్కడ మనకి శిల్పా గారు ఉన్నారు, చైతన్య గారు ఉన్నారు. సో చైతన్య గారు మీరు చెప్పండి. అంటే అసలు ఆ, వైఎస్ఆర్సీపీకి ఒక స్టాండ్ లేదు అనేది ప్రజలు చెప్తున్న మాట. ఎందుకంటే ఫస్ట్ ఏమో 2014లో అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు, అమరావతి రాజధాని కోసం అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి, 30,000 ఎకరాలు అద్భుతమైన రాజధాని కట్టాలని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత లేదు లేదు అమరావతి వద్దు, 3 రాజధానులు అన్నారు. సరే 3 రాజధానులు అనుకున్నారు, దానికి ఎలక్షన్స్కి వెళ్ళారు, జనం 11కి పరిమితం చేశారు. 3 రాజధానులు తూచి ఈసారి మావిగాని అన్నారు. మావిగాని కూడా తూచి నిన్నేమో విజయవాడ అంటున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ స్లోగనే మాట తప్పం మడం తిప్పం కదా. ఇన్నిసార్లు మాట తప్పుకుంటా మడం తిప్పుకుంటూ వెళ్తే అసలు మీకు ఒక స్టాండ్ ఉందా రాజధాని పైన? సరే. స్టాండ్ నాకు తో ఒక 5 పాటు మినిట్స్. క్లారిటీ కూడా ఉందా? సరే, నాకు ఒక 5 మినిట్స్ టైం ఇవ్వు. నీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు అసెంబ్లీలో కావాలి అని చెప్పినారు. మాట వాస్తవమే. బట్ వాట్ ఈ సెడ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద హోల్, ఆయన చెప్పింది మొత్తం వింటే వెరీ క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న చోట పూలింగ్ కాదు. హీ వాజ్ ఆల్వేస్ 2014 నుంచి అమరావతి అనౌన్స్ చేసినప్పటి నుంచి హీ స్టాండ్ వాజ్ వెరీ వెరీ క్లియర్. హీఈస్ ఆల్వేస్ అపోజ్డ్ అమరావతి. హీ సెడ్ ద వే అమరావతిని ఏ విధంగా అయితే వాళ్ళు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారో హీ ఆల్వేస్ అపోజ్డ్ ఇట్. 2014 నుంచి ఈ స్టేట్మెంట్స్ ఆయన కంటిన్యూస్ ఐ లుక్ ఎట్ హిస్ వీడియోస్. కంటిన్యూస్గా అసెంబ్లీలో ఆయన చెప్పిన ఒకటే మాట, మీరు చేస్తున్న తీరు. హీ ఆల్వేస్ అపోజ్డ్. 2014 అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ఆల్వేస్ అపోజ్ అండ్ సెడ్, మీరు చేస్తున్న తీరు మంచిది కాదు, ఇట్ ఇస్ నాట్ రైట్ అని చెప్పినాడు. అప్పులు ఊబిలోకి నెడతానని చెప్పి అప్పుడు చెప్తా ఉన్నాడు. ఈవెన్ టుడే ఈజ్ ఆన్ ద సేమ్ స్టాండ్. అమరావతికి ఈజ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఇట్ బికాస్ ఏం అప్పులు ల్యాండ్ చేయకపోతే పూలింగ్ మా విధానం కానీ జోబులో పైసలు పెడతామా ఏమొచ్చి మేము? ఏది ఏది అప్పులు చేసి ఏంది. పెట్టకపోతే మా జోబులో పైసలు తీసి పెడతామా ఏంది? మేము రాజకీయాల్లోకి సరే వచ్చింది ఎందుకు? సంపాదించుకోనికి. ఏం మాట్లాడుతా అన్నారు మీరు? సరే, నాకు ఒక 3 మినిట్స్ ఇవ్వు. నేను నీకు ఒక చెప్తా నీకు, సరేనా? డోంట్ ఇంటరప్ట్ మీ, ఓకే? యా. శిల్ప గారు, నీకు ఒక 2 కొడుకులు ఉన్నారనుకో. ఒకటి పేరు తెలంగాణ, ఇంకోటి పేరు ఆంధ్రప్రదేశ్. పాపం ఒకడికేమో ఇంట్లో గొడవలు అయిపోయి ఏదో వాడు వేరు కాపురం పెడదాం అనుకున్నాడు. డోంట్ ఇంటరప్ట్ మీ, ఓకే? పాపం కొత్త ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. వాడు వేరు కాపురం పెట్టుకొని కొత్త ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. కానీ అప్పటికే మీ కొడుకు పీకల లోతు అప్పుల్లో ఉన్నాడు. మీ హెడ్ కట్ అవుతుంది, కొంచెం వెనక్కి వెళ్ళరా చైతన్య. మీ హెడ్ ఇల్లే కట్ అవుతుంది. ఓకే, మీ ఇల్లే గడవని పరిస్థితి. ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్లో ఉన్నారు. నువ్వు చెప్పిన వాడికి, ఒరా నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్న దాకా మా ఇంట్లోనే ఉండరా, మా ఇంట్లోనే ఉపయోగించుకో, అప్పుడు మీ కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత మీ ఇంట్లో బొరా అని చెప్పిన వాడికి శిలక చెప్పినట్టు. వాడు ఎనలా. బ్రో మీ మొహం హాఫే వస్తుంది బ్రో, కొంచెం వెనక్కి వెళ్ళండి. కరెక్ట్. సరేనా? శిలక చెప్పినట్టు చెప్పిన వాడికి, అరే మా ఇల్లు ఉందిరా, మన ఇల్లే ఉంది, వాడుకో నువ్వు 10 ఏళ్ళు, ఆ తర్వాత నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో బొరా అని చెప్పినావు. వాడు ఎనలా. అంటే వాడికి ఒక పెళ్ళం ఉంది కదా, వాడు కట్టుకున్న పెళ్ళానికి వాడు వినాలి కదా. మరి మనం కట్టుకోవాలి చంద్రబాబు గారిని, అంటే మరి తప్పిద్దాం మరి. సరే, వాడు నీ దగ్గరకు ఒక రోజు వచ్చి, అమ్మా నాకు బకరాగాడు దొరికాడు, నాకు 1000 కోట్లు అప్పిస్తా అన్నాడు, నేను కొత్త ఇల్లు కట్టుకుంటా అమ్మా అన్నాడు. నువ్వు ఏట్రా కట్టుకునేది ఇల్లు అంటే, అమ్మా ఊరికి దూరంగా దక్షిణాన ఎక్కడో పొలం దగ్గర కట్టుకుంటా అమ్మా అన్నాడు నీతోటి. నువ్వేమో ఒరే అక్కడ నదికి దగ్గరలో ఉందిరా, వరదలు వచ్చే ప్రమాదం ఉంది, ఆడట కట్టుకుంటారా ఇల్లు అని అడిగావు. కాదమ్మా, ఆ ప్లేస్ మనకి వేరే రైతుల నుంచి లాక్కొని ఎట్లా ఇచ్చినాళ్ళు, ఆ రైతులకి తర్వాత డెవలప్ అయిన తర్వాత మనం ఏదో చేస్తామని చెప్పాము, అట్లా వాళ్ళు మనకి ఆ ల్యాండ్ మనకి ఇచ్చినారు, ఆడ ఇల్లు కట్టుకుంటామమ్మా అని చెప్పినాడు. నువ్వేమంటావు శిల్ప గారు? ఒక తల్లిగా నువ్వు వెంటనే ఒప్పుకుంటావా? అంటే అది వరద ప్రాంతం అయినా సరే, అది వరద ప్రాంతం అని తెలుసు, ఆడ ఏమి సదుపాయాలు లేవని తెలుసు, రైతులు అంటే రైతు వద్ద నుంచి లాక్కున్న ల్యాండ్ అని తెలుసు,
అయినా సరే మీ కొడుక్కి ఆ ఇల్లు కట్టుకుంటామని చెప్పి మరి ఒప్పుకుంటావా? అన్ని తెలిసినప్పుడు మీరు 2014 అసెంబ్లీలో ఎందుకు సపోర్ట్ చేశారు? అది కాదండి క్వశ్చన్ నాది, మా కొడుకుల ఈ గురించి చెప్తా 2014లో వినండి. శిల్ప నువ్వు చెప్పు దీనికి చైతన్య దీనికి గారు, చెప్పు. నా ఉమ్, కొడుకు ఏం ఉమ్, చేసినా నేను వెనకేసుకొస్తా. నా కొడుకు ఉమ్, పోయి ఏట్లో దూకుతానన్నా బాబు దుంకు బాగుంది అంటాను. నా ఉమ్, కొడుకుకి ఒకలాంటి ఏమంటారు ఆ ఫ్రీడమ్. ఉమ్. సైకోయిజం అనమాట. మా వాడికి దూరంగా బతకడము, ఐసోలేటెడ్ గా బతకడము, లాక్కోవడము, ఇవి మాకు కానీ ఇష్టం అండి. సరే కానీ అయినా కానీ నువ్వు ఆలోచించురా, ఇప్పుడు మన పరిస్థితిలో ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ఎంత పెద్ద అప్పు అవసరమా, లేకపోతే రైతుల వద్ద నుంచి ఆ ల్యాండ్ లాక్కోవటం అవసరమా, లేకపోతే ఎన్ని అని చెప్పరా మీరు? మీ ఫేస్ సగమే వస్తుందన్న. నేనా ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడుకు ఇప్పుడు ఇది వచ్చి 5 ఏళ్ళు కాదు 4 ఏళ్ళు అంటే మేము మొత్తం 4 ఏళ్లే అంటాం, దీన్ని 5 ఏళ్ళు అనం. ఓకే, ఉమ్. రైట్ రైట్, ఇప్పుడు ఒక మా నిమిషం. మా మా మేం డెసిషన్ తీసుకున్నాం రైట్ అమరావతి రైట్, అని. ఒక అది నిమిషం. వాగొచ్చి కొట్టుకుపోని, నీళ్ళు వచ్చి శిల్ప కొట్టుకుపోని, గారు, వరదలు ఇంకోటి వచ్చి శిల్ప గారు అది కాదు, ఇంకోటి కొట్టుకుపోని. సాయి, శిల్ప గారు అది కాదు, సాయి సాయి చైతన్య గారిని 1 సెకండ్ అడిగినట్టు. సాయి. కాదు కాదు, ఒక నిమిషం. నేను ఆహా, ఇందాక అడిగినట్టు అది వరదలు వచ్చి కొట్టుకుపోయే ప్రాంతం అని తెలుసు. ఆ? అక్కడ అవును. ప్రజల ఉమ్. నుంచి లాక్కుంటారని తెలిసినప్పుడు మరి ఎందుకు సపోర్ట్ చేశారు మీరు 2014లో? తర్వాత 2019లో మీరు వచ్చినప్పుడు, 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల నుంచి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ తీసుకోకుండా, అంటే అప్పటికే ల్యాండ్ తీసేసుకున్నారు, తీసుకున్న దాన్ని ప్రజలకు తిరిగి ఇచ్చేసే ప్రయత్నమో, లేకపోతే అక్కడ కాదు సిటీలోకి వచ్చి గవర్నమెంట్ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ పెట్టే ప్రయత్నం చేయకుండా 3 రాజధానులను ఎందుకు టైం పాస్ చేశారు అప్పుడు? టైం పాస్ కాదు మీ సాయి, ఫేస్ ఆఫే వస్తుంది అది అన్న, మీ ఫేస్ ఆఫే వస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా? ఓకే ఎందుకు బ్రో? అట్లే ఉంచు, అట్లే ఉమ్. ఉంచు, జరపకు. అదే. సాయి, ఉమ్. ఆయన టైం పాస్ చేయలేదు. ఉమ్. ఇప్పుడు he has fought with the courts. I mean, if you want to look at the court documents, ఆయన 3 రాజధానులు చెప్పినప్పుడు courts have opposed and said ఆయన 2014 నుంచి 2019 దాకా డెసిషన్స్ ని కోర్ట్ కంటిన్యూ చేయమని చెప్పింది. అండ్ ద కోర్ట్స్ హ్యావ్ ఆయన కోర్ట్స్ ఆపింది. హీ నెవర్ స్టాప్డ్ ఎనీథింగ్. ఆయన హీ నేనంటుంది ట్రైడ్ హిస్ అదే, లెవెల్ బెస్ట్. నేనంటుంది అదే. ఇప్పుడు ఆయన ఒక సీఎం, సో ఎలాంటి అంశాలు వెళ్తే కోర్టు ఆపేసిద్దని కూడా తెలియకుండా ముందుకు ఎట్లా వెళ్ళారు? అచ్చా, సీఎం ఆ, అయితే తెలియాలి కదా, ఇప్పుడు ఏం కాన్స్టిట్యూషన్ చెప్పినారు? తెలియాలి కదా. Yes, ఇప్పుడు మనం ఒక డెసిషన్ తెలుసు. తీసుకుందాం అన్న, ఇప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకున్నాము. ఉదాహరణకి మన తెలంగాణలో కులగణన ఉంది, కులగణన 42% తీసుకుంటాం అని చెప్పి రేవంత్ రెడ్డి ముందే చెప్పాడు. అప్పుడే అందరు చెప్పారు కోర్టులు ఒప్పుకోవు, అది సాధ్యం కాదు, అసలు అది కూడా తెలియకుండా నువ్వేం సీఎం అని జనం తిట్టారు. చివరికి కోర్టులు ఒప్పుకోలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు సహజంగా కోర్టు కేసులు వేస్తే, కోర్టు కేసు పడితే ఇది స్టే వస్తుంది ఆగిపోద్దని తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకున్నారు? చైతన్య గారు, ఐ వుడ్ How వాంట్ టు how యాడ్ how can వన్ you థింగ్. predict that? వన్ మినిట్ చైతన్య. ఐ వుడ్ వాంట్ టు యాడ్. అలానే ఇప్పుడు కొన్ని మా గవర్నమెంట్ లో కూడా కొన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు. Hmm, తీసుకొస్తుంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కోర్టులో కేసులు వేసి ఆపేస్తున్నారు. అట్లే మేము hmm, కూడా ఆపేమండి మా టైంలో. అట్లంటే ఇప్పుడు మమ్మల్ని కూడా అంటారేం కొంపదీసి మా సీఎం కి కూడా ఏం తెలియదని. అవును, ఆపారు. దానివల్ల ప్రజలకి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? ఆ ప్రాంత రైతులకి న్యాయం జరిగిందా? ఆ ప్రాంత మా రైతులకి ఏం న్యాయం వరకు జరిగింది? న్యాయం అంటే మేము ఆడ కట్టుంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అంకణము స్క్వేర్ ఫీట్ 20,000 అంట. మరి పెరిగినట్టే కదా. ఇప్పుడు పరిస్థితి ఏంది అక్కడ? శిల్ప గారు, ఇప్పుడు పరిస్థితి ఏంది అక్కడ? ఆల్రెడీ మీ కొడుకు పరిస్థితి ఏంది? 20 కోట్లు పెద్ద ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు వేస్తున్నాయి, కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, కొత్త ఇల్లులు ఆ, వస్తున్నాయి, కొత్త కన్స్ట్రక్షన్లు సర్వీస్ వస్తున్నాయి. సెంటర్, ఎయిర్పోర్ట్, ఇప్పుడు విమానాల వాదన సర్వీస్ సెంటర్, విమానాల సర్వీస్ సెంటర్ కూడా పెట్టాం అక్కడ మేము. కరెక్టే. ఇప్పుడు వాదన ఏంది? ఇప్పుడు మెయిన్ వాదన ఏంటంటే, మేము ఆల్రెడీ ఒక 10,000 కోట్లు లేకపోతే 20,000 కోట్లు ఖర్చు పెట్టున్నాం అమరావతిలో. ఇప్పుడు జగన్ గారు వస్తే ఆ 10,000 కోట్లు 20 కోట్లు 20,000 కోట్లు నష్టపోతాం కదా రాష్ట్రం అని అంటారు. మెయిన్ అదే కదా సెంటిమెంట్, రైట్? అవును. ఆయన చేసినాడు ఎంతో కొంత, నేను దాన్ని కంటిన్యూ చేయాలా అంటారు. అదే కదా. ఇప్పుడు మళ్ళీ శిల్ప గారు, మీ అబ్బాయి 1000 కోట్లు ఎత్తాడు బకరాగాడు, వరల్డ్ బ్యాంక్ అనుకో, బకరాగాడు 1000 కోట్లు ఎత్తాను అప్పెత్తాను కట్టుకోరా ఇల్లు అన్నాడు. 20 కోట్లు ఖర్చు పెట్టినావు. 20 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నువ్వేమంటావు? అరే 20 కోట్లు పోతే బానీరా, 20 కోట్లతో పోయింది సన్నాస్, 20 కోట్లు మిగతా 980 కోట్లను కాపాడుకున్నావురా, ఆ అప్పులు భారం రాష్ట్రం లేదు, అసలు 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 లేదా? అసలు టీడీపీ ఉద్దేశం ఏంటి? అక్కడ రాజధాని పూర్తి అయితే రాజధాని దాని కదా డబ్బులు సంపాదించుకుంటది, అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అది. సాయి, మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ సాయి? మా ఇల్లు మీ హైదరాబాద్ ఇల్లు లో. ఎక్కడ? హైదరాబాద్ శిల్ప లో. గారు మీ ఇల్లు ఎక్కడ? మా మీ ఇల్లు ఊర్లో ఎక్కడ? ఆ? మా ఊర్లో మా ఏం మరి ఊర్లో మీ ఊర్లో మీ ఇల్లు చూసినాను. ఆ, ఎందుకని ఆడ ఊర్లో కట్టుకున్నావు ఇల్లు? మీ పొలం కాడ కట్టుకోవచ్చు కదా ఇల్లు. పొలం లేదు ఏమి మాకు, అందుకే అక్కడ కట్టుకున్నాం మేము. శిల్పకు 20 ఎకరాలు ఉందలే ఆశ. పొలం కాడ ఇంత పెద్ద ఇల్లు ఈడగడితేనే ఏం లేకపోయినా ఇప్పుడు టాపిక్ డైవర్ట్ గందరగోళం చేస్తున్నారు పెడతాం. మీరు. మీరు ప్రతిదానికి ఆడగట్టుకుని టాపిక్ పెడతాం. డైవర్ట్ డైవర్ట్ చేస్తున్నారు, కాదు. క్వశ్చన్ కి ఆన్సర్ ఉండట్లా మీ దగ్గర. ఇప్పుడు శిల్ప గారు మీరే ఒక ఎగ్జాంపుల్.
వై ఆర్ యు మీరు 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 హైదరాబాద్ లో ఉంటున్నారు, ఉమ్, మీరు ఏమి శిల్ప గారు ఉంటున్నారు, ఊర్లో కట్టుకుంటారు ఇల్లు. ఉమ్. ఇల్లు ఏడో పొలంలో కట్టుకుంటారా? ఏవి లేని చోట, మౌలిక సదుపాయాలు లేని చోట ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోరు మేము కదా. ఆ ఇప్పుడు సదుపాయాలన్నీ క్రియేట్ ఇప్పుడు చైతన్య చేసుకుంటున్నామండి గారు కాదు అమరావతిలో. కాదు ఒక్క నిమిషం, శిల్ప గారు ఒక్క నిమిషం, చైతన్య గారు సేమ్ హైదరాబాద్ లో కూడా అప్పట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో కడతంటే కొండల్లో గుట్టల్లో కట్టుకుంటున్నారు ఏంది అని అప్పట్లో ఇట్లానే చాలా మంది ఎక్కిరించారు. చివరికి ఇప్పుడు చూస్తే జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ దేశంలోనే టాప్ మోస్ట్ రిచెస్ట్ ప్లేసెస్ అయినాయి. అలానే అమరావతి కూడా అవుతుంది 10 ఏళ్ళ తర్వాత. హైదరాబాద్ ఇస్ అన్ ఆర్గానిక్లీ డెవలప్డ్ సిటీ. అయితే హైదరాబాద్ అమరావతి ఏ కూడా సిటీ అయినా ఎక్స్పాండ్ అయింది. ఏ అవును. సిటీ అయినా విజయవాడ ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది. విజయవాడ సరిపోయి అమరావతి ఎక్స్పాండ్ కాదు అమరావతి దాకా మాస్టారు. వెళ్ళిపోద్దేమో. అమరావతి అట్లా కాదు. అమరావతి అనేది ఏడో ఇప్పుడు ఏవీ లేని మౌలిక సదుపాయాలు లేని చోట అది కాదండి, అది ఇప్పుడు పోయి ఖాళీ ఇప్పుడు స్థలంలో విజయవాడ ప్రతి ఇప్పుడు దగ్గర విజయవాడ చైతన్య ఎక్స్పాండ్ గారు అయ్యి అమరావతి దాకా సాయి వెళ్ళిపోద్దేమో. 1 minute సాయి. ప్రతి సో ఊరు విజయవాడ ముందు మొదలైనప్పుడు ఎక్స్పాండ్ చేయాలి కదా, అట్లా ఎక్స్పాండ్ చేయట్లా. కాదండి, అమరావతిలో ముందు కాదు కడుతున్నారు, తర్వాత విజయవాడ చైతన్య కాడికి గారు, వస్తున్నారు. దట్ అదే ఈస్ నేను రాంగ్. చెప్తున్నానండి. ఇప్పుడు ఏ ఏ ఊరు స్టార్ట్ అయినా సరే అది ఫస్ట్ ఖాళీగానే ఉంటది, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కూడుకుంటాయి. అట్లనే లేదమ్మా. అమరావతి కూడా ఇప్పుడు ఖాళీ ఉండొచ్చు, ఒకదాని తర్వాత ఒకటి రావచ్చు. ఎవరు చూసారు? రావచ్చు, అంతే కదా. మీరు ఇక్కడ చచ్చిపోయినాక మీ బిడ్డలకైనా రావచ్చు. టేక్ ఇక్కడ ఎనీ మెయిన్ మెయిన్ సిటీ. మెయిన్ పాయింట్ ఏంటంటే చైతన్య గారు, మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదో ఒకటి జరుగుతుంది, పని జరగనివ్వకుండా ప్రతిసారి పుల్లలు పెడుతుంది దేనికి? కాసేపు ఏమో 3 రాజధానులు అంటారు, కాసేపు మావిగా అంటారు, కాసేపు విజయవాడ అంటారు. కాసేపు అసలు మాట అమరావతి తప్పని అసలు కాదు, మాట అసలు తప్పని అసలు మడమ తిప్పని కాసేపు అన్నారు. ఏమో మీరే మాట తప్ప అసలు అన్నారు. కాసేపు ఏమో ఎట్లండి? రాజధాని అనే పదం ఎక్కడ రాజ్యాంగంలో లేదు, రాజధాని లేకుండా రాష్ట్రాలు ఉండేది, అసలు మనకి రాజధాని అవసరం లేదంటారు. అసలు చదివావు అంటే రాజ్యాంగం? అసలు రాజధాని సాయిగా చదివారా? లేకుండా రాజ్యాంగం ఉండిపోవాలనేది అడిగారా? చదివారా? అసలు రాజధాని దెర్ ఇస్ లేకుండా నో ఏపీ వర్డ్, విచ్ఛిన్నం అయిపోవాలని మీ దెర్ ఇస్ యొక్క. నో వర్డ్ యాజ్ సచ్. ఆయన చెప్పింది కరెక్టే మాస్టరు. ఉమ్. దేర్ ఇస్ నో వర్డ్ యాజ్ క్యాపిటల్ యాజ్ సచ్ అని రాజ్యాంగంలో మరి లేదు, మిగతా కాన్స్టిట్యూషన్ లేదు. మిగతా 28 రాష్ట్రాలు పిచ్చెక్కి రాజధాని డెవలప్ చేసుకుంటున్నారా? సరే, మిగతా 28 రాష్ట్రాల్లో పిచ్చెక్కి వాళ్ళు 2 రాజధానులు 3 రాజధానులు పెట్టుకున్నారా? ఎవరు పెట్టుకోవాలా? ఏపీ ఇండియాలో ఎవరు ఎక్కడ పెట్టుకోవాలా? 3 రాజధానులు లేవు. మహారాష్ట్రలో ముంబై ఒక రాజధాని, వింటర్ రాజధాని ఒకటి, సమ్మర్ రాజధాని ఒకటి అక్కడ లేదా? వెదర్ కండిషన్స్ అలా ఉంటాయి కాబట్టి. అయితే మన దగ్గర ఏమున్నాయి అక్కడ అలాంటి weather weather conditions ఇలా conditions? ఉన్నాయి. ఇక్కడ మన కండిషన్స్ ఇట్లా ఉన్నాయి. వాళ్ళ కండిషన్ ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు, మన కండిషన్ ప్రకారం మనం పెట్టుకున్నాము. ఏం తప్పైంది? రైట్ ఇప్పుడు మీరు చెప్పినారు కదా ఇప్పుడు మీరే చెప్పారు కదా వాళ్ళ కండిషన్స్ లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే పెట్టుకున్నారు, మనం అసెంబ్లీలో పెట్టుకున్నామని. మరి ఎందుకు డ్రాప్ అయిపోయారు ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు డ్రాప్ అయిపోయారు? ఇదే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారికి అడగట్లేదు మీరు. ఆయన ఏమన్నాడు? ఆయన పాత విజయవాడ విజయవాడలో రారు కేంద్రంగా కాబట్టి వస్తే 3 అడుగుతాం, మెగా ఆయన కూడా సిటీస్ మేము. డెవలప్ చేస్తా అన్నాడు. విజయవాడ కేంద్రంగా 3 మెగా సిటీస్ చేస్తా ఉన్నాడు. ఒక మెగా సిటీ కట్టలేదు స్వామి, 3 ఎట్లా చేస్తావు? నువ్వు అడగలేదు మరి ఆయన్ని? ఆయన మాకు అమరావతి జీవితాల్లోకి రారు, అయిపోయాక వస్తే నెక్స్ట్ అడుగుతుండే. అదే నెక్స్ట్ మెగా సిటీలే. ఫస్ట్ ఇది ఆయన అయిపోయాక జీవితాలు అదే రారు, కాదు, మాకు విజయవాడ వస్తే కేంద్రంగా అడుగుతుండే. యూటర్న్ తీసుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు. జగన్ గారు విజయవాడ మేమేం కేంద్రంగా యూటర్న్ తీసుకోలేదండి, జగన్ అదే గారు చెప్తున్నాము. కేంద్రంగా ఫస్ట్ అమరావతి అయ్యాక 3 సిటీలకు వస్తాం. ఎప్పుడు వచ్చేది? 2014 నుంచి 20 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా రేపో మాపో అన్నట్టు ఉండాలి. మధ్యలో ఎప్పుడు వచ్చేది? ఐదేళ్ళు ఏం మధ్యలో ఈ రోజు 5 ఏళ్ళు మీ అనగానే విధ్వంసకర కాదు, ఈ పాలన రోజు వల్ల పిల్లోడు అయిపోయిందండి. పుట్టగానే బిర్యానీ తింటాడా? అన్నప్రాసనం జరగాలి, ప్రాసెస్ పెద్ద అయినాక బిర్యానీ తింటాడు. ఇది కూడా అంతే అవుతుంది అమరావతి. మధ్యలో శిల్పా గారు మధ్యలో 5 ఏ ఇయర్స్ కాదు సాయి గారు, ఒక నిమిషం అండి, ఒక మధ్యలో నిమిషం 5 సాయి గారు. సంవత్సరాలు మీ అసలు విధ్వంసకర ఇవన్నీ పాలన కాదు, వల్ల ఒక నిమిషం ఆగిపోయింది. సాయి గారు, ఒక నిమిషం. ఇవన్నీ అది కాదు చైతన్య విధ్వంసం గారు. అయితే మేము అప్పుడే అసెంబ్లీలో చెప్పాము, పెట్టరా పేరు అమరావతి కమరావతి అని మేము అప్పుడే చెప్పాము. మీరేంది మధ్యలో ఇప్పుడు వచ్చి? సరే, భలే గుర్తు చేశారండి. ఇప్పుడు బాలకృష్ణ గారికి నిన్న నేను అఫిడవిట్ చదువుతా ఉన్నాను. బాలకృష్ణ గారికి 2019లో 2024లో అనుకుంటాను, హీ హాస్ బాట్ అ ల్యాండ్ ఇన్ అమరావతి ఫర్ 10,000 రూపాయల గజం. మీ ఆస్తే మన ఇచ్చినవా? మా బామ్మర్దికి మేము ఇస్తారా? ఇచ్చుకున్నాం, మీ ఆస్తే మాకు ఇచ్చినారా? నిజమేనా? 2019లో కొన్న మాట నిజమేనా? 2019 కాకపోతే 10,000 కాకపోతే 2026లో కూడా మేము 99 పైసలకే కొంటాం. మీరెవరు అడగనికి? చూడు, భాష్యం ప్రవీణ్ గారు he has bought అమరావతిలో ల్యాండ్ 2019లో he has bought land 10 acres ల్యాండ్ ని. చైతన్య గారు ఒక నిమిషం సాయి- చైతన్య గారు, మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను అడుగుతుంది ఏంటి, Divert ఎవరెవరు ఎంత చేయలేదన్నా. భూమి, అక్కడ ఎవరెవరు ఎంత శిల్ప భూమి గారు కొన్నారు? అమరావతి అన్నారు కాబట్టి చెప్తాను. ఎట్లాగా నేను ఒక అప్రిషియేట్ అండి. కులానికి సంబంధించిన నేను వారికి కాదు, నేను అమరావతిలో అడిగేది ఏంటంటే అక్కడ అంత ల్యాండ్ ఎవరెవరికి ఎంత కావచ్చు. భూమి ఉంది, అక్కడ ఎవరెవరికి ఎంత భూమి ఉంది అనేది మనకు అనవసరం. నేను అడుగుతుంది, మీరు కాసేపు ఏమో 3 రాజధానులు అంటారు, కాసేపు మాయగారు అంటారు, కాసేపు విజయవాడ అంటారు. ఒక స్టాండ్ లేకుండా, రాష్ట్రానికి రాజధాని లేకుండా తయారు చేస్తున్నారు. మీరని అడుగుతున్నాను నేను ఆయన దానికి. స్టాండ్ ఎప్పుడు ఒకటే సాయి. హిస్ స్టాండ్ వాజ్ ఆల్వేస్ అపోజింగ్ అమరావతి. హి ఆల్వేస్ సెడ్ అమరావతి చేసిన తీరు కరెక్ట్ కాదు. ముందు చెప్తా ఉన్నారు. అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అపోజిట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి చేయడం స్టాండా? మీ ఉద్దేశమా? చెప్తా ఉన్నాడు ఆయన.
ఆయన స్టాండ్ అమరావతిని ఒక్కటే. అపోజ్ చేయడమే ఆయన స్టాండా? అమరావతిని అపోజ్ చేయడమే ఆయన స్టాండా? అమరావతిని అపోజ్ చేయడానికి ఆ. డోంట్ పుట్ వర్డ్స్ ఇన్ మై మౌత్. అమరావతిని అపోజ్ చేయటం కాదు, మీరే అన్నారు అమరావతిని ఇప్పుడు అమరావతిని అపోజ్ చేయడమే ఫస్ట్ నుంచి ఆయన స్టాండ్ అన్నారు. ఇప్పుడు ఆయన స్టాండ్ అమరావతిని అపోజ్ చేయడం. అమరావతి క్యాపిటల్ ని అనౌన్స్ చేసిన తీరు, ఆ ల్యాండ్ పూలింగ్ తీరు ఆయన అపోజ్ చేసినాడు. ఈ ఆల్వేస్ సెడ్ వాళ్ళు అనౌన్స్ చేయక ముందు ఆయనకి సంబంధించిన బినామీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొన్న ఆ ల్యాండ్స్ కొన్న తీరు. ఇప్పుడు కూడా ఐ వాజ్ లుకింగ్ అట్ అఫిడవిట్స్. భాష్యం ప్రవీణ్ గారికి 10,000 ఎకరాలు 2019లో 200 రూపీస్ పర్ గజం. మీకు మళ్ళీ చెప్తున్నాను చైతన్య గారు, మాకు నచ్చిన వాళ్ళకి 99 పైసలకే ఇస్తాము. మీరేంది మధ్యలో వాళ్ళకి ఇచ్చినారు వీళ్ళకి ఇచ్చినారు? మేము పవర్ లో ఉన్నాం, మా ఇష్టం 99 పైసలకే ఇస్తాం. ఎవడో మమ్మల్ని అడిగేది? ఓ పని చేయండి అమ్మాయి, మీ అగ్రకులాలు మీ కులాల వాళ్ళని తీసుకొని ఆ అమరావతిలో ఇండియా పార్టీషన్, పాకిస్తాన్ పార్టీషన్ చేసినారు కదా, అట్లా పార్టీషన్ చేసుకుని పోండి, అమరావతిని తీసుకొని వెళ్ళిపోండి. ఇప్పుడు అదే కదా మేము చేసుకోండి. ఇప్పుడు బార్డర్ చేస్తున్నది మేము అదే. అమరావతి బార్డర్ తీసుకొని పెట్టుకుందాం. మీరు మీ కులాల వాళ్ళని తీసుకొని మీ ల్యాండ్ లో మీరు ఆడే ఉండండి. మీరు ఏం అమరావతి కట్టుకుంటారో కమరావతి కట్టుకుంటారో మీ ఇష్టమే. మేము ఇప్పుడు అదే కదా చేస్తున్నది, పార్టీషన్ చేసుకొని పోతాం. మీకేం నొప్పి? అమరావతి మేము చేసుకుంటున్నాము. చైతన్య గారు ఇప్పుడు చివరికి ఫైనల్ గా మీరు మావిగన్ దగ్గర ఆగారా, విజయవాడకు వచ్చారా? విజయవాడ మావిగన్లోనే ఉంది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నిన్న జగన్ గారు చెప్తున్నారు అసలు రాజధాని విజయవాడ, మనందరం విజయవాడలోనే ఉంటాం అన్నారు. 2014లో ఫస్ట్. అవును సార్, మావిగన్లో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా? మొన్న ఒక సందర్భంగా బొత్స గారు మాట్లాడుతూ మావిగన్ అనేది మా విధానం కాదు, ప్రభుత్వానికి మేము సూచన చేసాం అన్నారు. అన్న ఒక 2-3 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారు లేదు మాది మావిగనే అన్నారు. అసలు మీ పార్టీలో మీకు ఒక విధానం ఉందా? పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయన విధానం ఒక్కటే. అమరావతిని కొంతమంది బయటకు వచ్చి మీ పార్టీ గతంలో సపోర్ట్ చేసిన కొంతమంది బయటకు వచ్చి అసలు పార్టీలోనే పెద్ద కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలవదు, పక్కన వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే చదువుతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. చెప్పినాడుగా, వెరీ క్లియర్ గా చెప్పినాడు కదా, లెట్స్ ఫైట్ ఇన్ ఎలక్షన్స్. అంతకంటే ధైర్యంగా ఎవరైనా చెప్పే నాయకుడు ఉన్నాడా? సరే అయితే ఒకవేళ అమరావతి అంటే టీడీపీ. ఇప్పుడు మీరు ఎలక్షన్ లో ఫైట్ చేద్దాం అంటున్నారు. మొన్న ఎలక్షన్స్ లో 3 రాజధానుల అంశంతో వెళ్ళారు, మీరు ఓడిపోయారు. అందుకని 3 రాజధానులు మార్చుకొని మావిగన్కి వచ్చారు. ఇప్పుడు రేపు మావిగన్ మా స్టాండ్ అని చెప్పి వెళ్తున్నారు. మావిగన్ వెళ్ళిన తర్వాత కూడా మీరు 11 కూడా రాకుండా ఓడిపోయారు అనుకోండి, అప్పుడు మావిగన్ మార్చుకుంటారు, ఈసారి మావిగన్తోనే ఉంటారా? 3 రాజధానుల అంశంతో ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. He always said, నన్ను చూసి నీకు బెనిఫిట్ తెలిస్తే, మీ కుటుంబంలో మీకు బెనిఫిట్ వస్తే నాకు ఓటేమని చెప్పినాడు. అదే దాంతో ఆయన he went to elections. Right now, ఈ 2029 elections, he is saying, let's fight it out elections. The main agenda will be Amaravati versus Mavigan. ఈ రోజు చెప్పినాడు. So this is the election which is being fought, Mavigan versus Amaravati. ఎలక్షన్ టైంలో ఇదే మాట మీద నిలబడతారా మీరు? ఒకవేళ ఓడిపోతే అప్పుడు కూడా మావిగన్ మీద స్టాండ్ అయి ఉంటారా? అప్పుడు కూడా మా స్టాండ్ ఒక్కటే. అమరావతి ల్యాండ్ పూలింగ్ చేసిన తీరు, రైతుల్ని మోసం చేసే తీరు మేము ఒప్పుకోము అన్నదే మా స్టాండ్. ఫస్ట్ నుంచి మా స్టాండ్ అదే, ఇప్పటికీ ఆయన స్టాండ్ అదే. He never changed his word. కోడిగుడ్లతో రాళ్లతో కొట్టి వెనక్కి పంపిస్తున్నారు అమరావతిలో. ఎవరు? మీరు పోతే కోడిగుడ్లు రాళ్లతో కొట్టి వెనక పంపిస్తున్నారు రైతులు. వెనక మీరేంది చేసేది? రైతులు అసలు మిమ్మల్ని దగ్గరికి కూడా రానియట్లేదు. అవునా? చూద్దాం. ఇప్పుడు ఇటువంటి చాలా చూసినామమ్మా. రాజకీయాల్లో గుండాలను వేసుకొని రాలేపిస్తే, ఈరోజు రాలేపిస్తే మేము చేపిలేమట. మీరు బాగా చేశారుగా గతంలో, టీడీపీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడులు చేసింది చాలా చేశారుగా మీ హయాంలో. అవును, కరెక్ట్. వాళ్ళు శుద్ధపోసలు, వాళ్ళు ఏం చేయలేదు కదా. వాళ్ళు బోసిడీకి అంటాం, మీకు బాగా నచ్చింది. మంచి వాళ్ళంటే మీరు అంటారు, మీరు వాళ్ళు ఒకటేనా? మీరు సపరేట్ మేము మా విలువలు విశ్వాసం అని చెప్తారు కదా, వాళ్ళకి మీకు పోలిక పెట్టుకుంటున్నారు. మరి రాజకీయాల్లో శుద్ధపోసలు ఎవరన్నా? నేను పవన్ కళ్యాణ్ కుమార్ గారు శుద్ధపోసా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు శుద్ధపోసా, లేకపోతే లోకేష్ శుద్ధపోసా, లేకపోతే ఎవరు శుద్ధపోసా? మీరు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళేదా? అమ్మమ్మ కూడా వాళ్ళు వాళ్ళేదా? నేను కొత్తగా అంటున్నావు అమ్మమ్మ కూడా ఫస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారు లాక్కండి. నిన్ననే చెప్పారు గీతలు తీస్తారు, ఆడ మగ చూడకుండా తాట తీస్తారేమో అనుకుంటున్నారు మీరంతా. వీఆర్ వెయిటింగ్. ఇట్లనే అంటారు, తీసుకెళ్లేలాగా. తీసుకెళ్తే తెలుస్తుంది. ఇవన్నీ కాదు, మావిగన్ అనే దాని మీద మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒక స్టాండ్ లేదు. పార్టీ లీడర్ చెప్పినా సరే కింద క్యాడర్ కి స్టాండర్డ్ ఏమంటారు, అందరూ అదే ఫాలో అవుతారా లేదు.
ఆయనేమో మావిగన్ ఎజెండా అంటారు. ఇప్పుడు మావిగన్ మేము చెప్పలేదు, అదొక మేము సజెషన్ చేసామంటారు. మీ పార్టీలో మీకే స్టాండ్ లేదు బాసు. చెప్పేది నమ్మే. ఇప్పుడు ఇంతకుముందు అడిగినట్టు ఇంతకుముందు అడిగిన దానికి సమాధానం చెప్పలే నువ్వు. ఊరికి ఉత్తరాన అదేంటి సాంగ్ ఉంది కదా సాయి అన్నది, ఊరికి అవునండి, ఊరికి ఉత్తరాన ఉత్తరాన దారికి నేను దక్షిణాన అంటుంది నీ చైతన్య గారు, పెరిపెట్టి కట్టి మీరు ఒక పాయింట్ కడయ్యో మిస్ అవుతున్నారు. చైతన్య గారు, మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. చక్కనైన సేమ్ అమరావతమ్మ. చైతన్య గారు, సేమ్ హైదరాబాద్ లో కూడా జూబ్లీస్ బంజారీస్ లో కడుతున్నప్పుడు ఇట్లానే అన్నారు. అక్కడ ఎవరున్నారు, అక్కడ కొండల గుట్లు పాములు ఉంటాయి, అక్కడ ఎవరున్నారో అది దేనికి పని కాదు అన్నారు. ఈ రోజు జూబ్లీస్ బంజారీస్ లో గజం 10 లక్షలు పలుకుతా ఉంది. రేపు అమరావతి ఇప్పుడు మీరు అదే విజనరీ అంటున్నారు. లీడర్, విజనరీగా ఆలోచించి ఒక 10-20 ముందే ఏళ్ల తర్వాత ఆలోచించి చేసినాడు. 10-20 ఏళ్ల తర్వాత మీలాగా విజయవాడ చేయలేదు. ఎలా అయితే ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అయిపోయి సైబరాబాద్ అది పెరుగుకుంటూ పోతుందో, అట్లానే విజయవాడ సరిపోవట్లేదు. ఇప్పటికీ విజయవాడ చిన్నగా అయిపోతుంది, దాంట్లో సరిపోవట్లేదు. విజయవాడని పెంచుకుంటే పోయి అమరావతి పెంచేసుకొని మెట్రో రైలు బుల్లెట్ రైలు అనేది చేస్తారేమో. ఒక 10-20 ఏళ్ళ తర్వాత విజన్ ఉంది, అది విజన్ ఉందండి మా 2047 ఎజెండాలో అది. ఆల్రెడీ బుల్లెట్ ట్రైన్ అది ఉందిగా, మా ప్రాబ్లం అది ఏంటంటే ఎజెండాలో విజన్ ఆల్రెడీ బుల్లెట్ ట్రైన్. 2047 మీకు అర్థం కాదు అది. చెప్పేది నువ్వు, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అమరావతి లాంటి ఒక ఖాళీ స్థలాన్ని హైదరాబాద్తోనో దుబాయ్తోనో లండన్తోనో పోలుస్తున్నా చూడు, దాన్ని మెచ్చుకోవాలబ్బా. ఎందుకు ఇప్పుడు పోల్చకూడదు? హైదరాబాద్ అనేది ఎందుకు పోల్చకూడదు? హైదరాబాద్ ని అమరావతికి పోలిక. ఎందుకు వాట్ ఈస్ కాకూడదు? అమరావతిలో పెట్రోల్ బంక్ ఉందా? పెట్రోల్ బంక్ ఆ? అమరావతిలో పెట్రోల్ బంక్ ఉందా? ఒక 20 ఏళ్ల క్రితం వస్తుందండి, జూబ్లీస్ పెట్రోల్ బంక్ తెస్తామండి. లేదు. అమరావతిలో విజన్ 20 ఏళ్ల క్రితం 2047 లో 20-30 ఏళ్ల మాట్లాడేది క్రితం జూబ్లీస్ లో పెట్రోల్ బంక్ లేదండి. ఫర్ యువర్ కైండ్ ఆ? ఇన్ఫర్మేషన్, 20-30 ఏళ్ల క్రితం జూబ్లీస్ లో పెట్రోల్ బంక్ లేదు. జూబ్లీస్ లో ఆ, మాల్స్ లేవు. జూబ్లీస్ లో రోడ్లే ఉండేవి కాదు. 20-30 ఏళ్ల క్రితం జూబ్లీస్ లో కూడా కొండలే ఉండేవి. ఇంకా 30 ఏళ్ళ అదే తర్వాత చెప్పట్లా. అమరావతి అంతే అవుతుంది. హైదరాబాద్ విజయవాడ కేంద్రంగా మీరు విజయవాడని కేంద్రంగా ఉంచి విజయవాడని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయి అమరావతి దాకా వెళ్తే ప్రాబ్లం ఎవరికి లేదు. కానీ అమరావతి అనే చోట ఖాళీ స్థలంలో ఏమీ లేని మౌలిక సదుపాయాలు లేని చోట యూ వాంట్ బిల్డ్ డ్రైనేజెస్, రోడ్లు వేసుకొని సీడ్ యాక్సెస్ రోడ్కి ఎంత 150 కోట్లు పర్ స్క్వేర్ ఫూటా? కనీసం యూ వాంట్ బిల్డ్ రోడ్స్ కనీసం అండ్ మీ నాయకుడికి సీడ్ యాక్సెస్ రోడ్ అంటే కూడా తెలియదు కదండి. మొన్న ప్రెస్ మీట్ లో సీడ్ యాక్సెస్ అంటే ఏంది, పెద్దగా ఉంటాయి రోడ్లు అని అడుగుతున్నాడు కదా ఆయన. అవును, మీకు అసలు ఈ క్యూబా దేశం అన్ని తెలుసు, మీకు చెగువేరా దేశం నుంచి అన్ని తెలుసు మీకు. ఏడ మరి నాలెడ్జ్ నేను ఏ పార్టీ కాదు, నేను న్యూట్రల్ గా మిమ్మల్ని అడుగుతున్నా. అవును అవును ఇప్పుడు మీరు సీడ్ అవును యాక్సెస్ రోడ్ 110 కోట్లు చెప్పారు. మొన్న ఒక ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి గారు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే సీడ్ యాక్సెస్ అంటే ఏంది, పెద్దగా ఉంటుందని అడిగారు. మరి ఇంకా ఉమ్. ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ తో పెద్ద పెద్దగా ఆలోచిస్తుంటే మీ నాయకులు కనీసం సీడ్ యాక్సెస్ మా రోడ్ అంటే కూడా విజనరీ తెలియదు లీడర్ కదా. తో మీరు ఏంటండి, కనీసం చూసన్నా నేర్చుకోండి. నా ఫేస్ కట్ నేర్చుకుంటాంలే అమ్మా. అవుతుంది, మీ ఫేస్ కట్ అయిపోతుంది. యా ఉమ్. నేర్చుకుంటాంలే అమ్మా. చాలా పెద్ద నాయకులు మీరు, మేము చిన్న నాయకులు, నేర్చుకుంటాంలే. చెప్పు. మా సరే విజన్ ఇప్పుడు 2047 చూసి మీరు ఓర్వలేక ఇట్లా చేస్తున్నారు. కానీ అసలు అమరావతిని మేము ఎంత బాగా చేస్తున్నాం అసలు ఒకసారి పోయి చూడండి. ఎవరైనా ఎన్ని బిల్డింగ్లు కట్టినాం, ఎన్ని రోడ్లు వేస్తున్నాము. ఆ రోడ్ల మీద ఇట్లా పాలేస్తే, ఇట్లా పాలెత్తితే మొత్తం నీట్గా వస్తాయి. దాంతో ఏకంగా టీ పెట్టేసుకోవచ్చు, మీ ఏడుపు తప్పితే. ఉమ్. ఇంకో విషయం శిల్పమ్మా, ప్రిపేర్ అవ్వకుండా డిబేట్కి ఎలా వస్తారండి? మీరు ప్రిపేర్ అయ్యి లేదు రావాలి లేదు కదా. లేదు. చెప్పేది నో సాయి, చెప్పేది నో. ఇంతకుముందు చెప్పినట్టు మీ అబ్బాయికి 2 ఆప్షన్స్ ఇచ్చిన, ఒకటేమో పొలంలో ఇల్లు, ఇంకో ఆప్షన్ ఉంది శిల్పమ్మ. మీ అబ్బాయి కోసం లేదు, సిటీలో ఒక మంచి ఇల్లు ఫౌండేషన్స్ ఉన్నాయి, లేకపోతే స్లాబ్ కూడా వేసినావు, కానీ దానికి కొంచెం ఇంటీరియర్ పెయింటింగ్ వేసి కొంచెం దాన్ని పుష్ ఇస్తే బ్రహ్మాండమైన ఇల్లు తయారైద్ది. నేను ఏది ఆన్సర్ బెటర్ చేస్తా సాయి. అంటావు శిల్పమ్మ? పొలంలో ఇల్లు కట్టమంటావా, లేకపోతే చెప్పాలా సార్? ఇల్లు కట్టమంటా? చైతన్య గారు చెప్పాలా అండి? చెప్పమ్మా. మా కొడుకు మైండ్ సెట్ కి మాకు పక్కనే నది ఉండాలి, మంచిగా ఇల్లు ఉండాలి, గాలి ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. అందుకే మేము కొట్టుకుపోయినా మా పర్లా, కొడుకు అలాంటి ప్రదేశంలో ఉంటారు. కొట్టుకుపోయినా పర్లా, తర్వాత ఏమైంది? ఆ వరదలో కొట్టుకుపోయినా పర్లా. కొట్టుకుపోకుండా డ్యాములు కడతామండి నువ్వు మేము. నేను కాదు, ఎవరి లైఫ్ కి గ్యారంటీ ఉందండి? మీరు నేను రేపు కూడా చచ్చిపోవచ్చు. అట్లా ఏదో బతికిన రోజులు ఆరోగ్యంతో ప్రశాంతమైన వాతావరణంలో ఏమి బతుకుదాము. డ్యాములు కట్టుకొని మళ్ళా ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ డ్యాములు ఉండి ఉన్న సిటీలు లేవా? మీరు రాజు చెప్తున్న సిటీలో మధ్యలోనే వరదలు రంభ. రావా? మళ్ళీ విజయవాడలో చెప్తున్నా, కట్టిన రాజు తెచ్చిందే రంభ. వాళ్ళు ఇప్పుడు కట్టలేదా? మేము అనుకున్నదే ఇప్పుడు మీరు జరుగుతుంది. చెప్పిన సిటీలో వరదలు రావా? మొన్న బుడమేరు మునిగిపోయి వచ్చినాయి కదా వరదలు. ఎక్కడికైనా వరదలు వస్తాయి. హైదరాబాద్ కూడా వరద వచ్చింది 2016లో. మూసి విజయవాడలో రిటైనింగ్ వాళ్ళు ఎందుకు హైదరాబాద్ కట్టించారండి? వరదల వెల్ కోసమే ప్రిపేర్డ్ కదా ఫర్ వరదలు. దే కట్టించింది. హావ్ డ్రైనేజ్ ఉన్నాయి, వాళ్ళకి సిస్టమ్ ఉంది. 2016లో ఏం జరిగిందో చూశారు కదా మీరు.
బెంగళూరు జరగలేదా వరదలు? బెంగళూరులో అవ్వలేదా వరదలు? ముంబైలో అవ్వట్లేదా వరదలు? అదే అట్లనే ఏమి అమరావతిలో అవుతాయి. మరి అమరావతిలో అయితే ఏంటి ఆ, పెద్ద పెద్ద చూపిస్తున్నారు మీరు దాన్ని? ప్రపంచంలో అన్ని చోట్ల అమరావతిలో వరదలు వస్తాయి. మీరు ఉమ్, మ్యాగ్నిఫై చేసి అమరావతిని చూపిస్తున్నారు. అట్లంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు విజయవాడలో ఎందుకు కట్టించారు? వరదలు వస్తాయనే కదా, మరి మీ మావిగన్లో పార్టే కదా విజయవాడ. మరి అట్లెట్లా మర్చిపోయినారు? అందుకనే చెప్తున్నాం. వి ఆల్రెడీ హ్యావ్ ఇప్పుడు చూడు, మావిగన్ అంటే వెరీ సింపుల్ శిల్ప. దేర్ ఆర్ 3 cities విచ్ ఆల్రెడీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జిస్టింగ్ సదుపాయాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఆడ కట్టుకో అమ్మే, ఆడ కొంచెం పుష్ ఇస్తే బ్రహ్మాండ క్యాపిటల్ అయితే నువ్వు ఏంది మళ్ళీ మేము అమరావతి ఆల్రెడీ ఇక్కడ ఎవరు పుష్ లేని చోట ఇచ్చేసి పోయి ఆరెంజ్ లేపేసాం కదా కట్టుకుంటావు? అమరావతిని. ఇప్పుడు దీనికి మీరు పుష్ చేయకుండా మళ్ళీ కొత్త వాటికి పుష్ చేయమంటారు ఏంది? ఏంటిది? మేము ఇప్పటికి అదే 7 ఏళ్ల అదే నుంచి దానికి చెప్పట్లా, పుష్ ఓ ఇచ్చి 10,000 కోట్లు ఖర్చు పుల్లిచ్చి పెట్టామని పైకి చెప్పి మళ్ళీ లేపినాము. మీరు అమరావతి. ఈ రోజు వచ్చేది మళ్ళీ వేరే దానికి పుల్లిమ్మంటారు. యు ఆస్క్ ఎనీ అనలిస్ట్, ఎవడైనా చెప్పేది అంటే అమరావతి ఈజ్ ఎ 2 lakh crore డెట్ ట్రాప్ అంటున్నారు. అంటే ఒక అప్పుల ఊబి అని చెప్తా ఉంటారు. ఆల్రెడీ 20,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఇంకో 1,40,000 కోట్లు ఖర్చు పెట్టమంటావా? ఐ మీన్ ఆ ఊబిలోకి దించమంటావా? దట్ ఇస్ వాట్ జగన్ గారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను చెప్తాను చైతన్య గారు, మన ఇంట్లో మీ ఫర్ ఎగ్జాంపుల్ కి ఎవరికన్నా క్యాన్సర్ వస్తే 10,000 1,00,000 ఖర్చు పెట్టి కీమోథెరపీ చేయించినారని చెప్పి మళ్ళీ 2 లక్షలు పెట్టి సర్జరీకి పోరా? చేయించుకుంటారు కదా. అయితే కాదు. అంతే ఇది కూడా అమరావతి. ఏమని ఇప్పుడు ఇది పెట్టాం కదా అని మిగతా పెట్టుకోకుండా ఉంటామా? అమరావతిని కాపాడుకోవడం కోసం ఎన్ని కోట్లైనా 1,000 కోట్లైనా మేము పెట్టుకొని పుష్ ఇచ్చి అది మంచి విజనరీగా అదొక చూడనీకి ఆదర్శవంతమైన క్యాపిటల్ ని చేస్తాం మేము దాన్ని. 20 కోట్లు ఖర్చు పెట్టాము, ఇంకో 9 కోట్లు ఖర్చు పెట్టాలా? ఎందుకు రా ఇంత భారం మళ్ళా అప్పులు ఆంధ్రప్రదేశ్ కి? ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రెస్ లో ఉంటాము, ఆ 9 కోట్లను ఖర్చు సేవ్ చేసుకుందాం అని చెప్పి మా బాధ. అర్థమైందా? మీరు ఖర్చు పెట్టుకోండి. ఎలక్షన్స్ అండి, కానీ మీరు ఎలక్షన్ దాకా అదే స్టాండ్ తో ఉంటారో లేదో మీ లీడర్ చూడండి. మీ లీడర్ మండే వచ్చి ఏమంటారు, అమరావతికి మేము వ్యతిరేకం కాదంటారు. ట్యూస్డే వచ్చి మావిగన్ అంటారు. వెడ్నెస్డే వచ్చి విజయవాడ అంటారు. థర్స్డే వచ్చి ఏమో ఇంకేంటి ఇక్కడే కదా అందరు ఉండేదే అంటారు. ఫ్రైడే అందరికి తెలిసి ఎక్కడికి వెళ్తారో అందరికి ఫ్రైడే అందరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు ఎక్కడికో వెళ్తారని అందరికి తెలుసు. సాటర్డే వచ్చి బెంగళూరుకి వెళ్తారు. అట్లీస్ట్ మేము జనసేన కళ్యాణ్ కుమార్ లాగా మేము బాపట్ల పుట్టాము ఒక రోజు, రేపేమో గుంటూరులో పుట్టాము, లేకపోతే ఈ రోజు రేపు విజయవాడలో పుట్టాము. చెప్తున్నా కెమెరా చూడండి. మరి ఇట్లనే ఉంచు బ్రో. ఎందుకు రాజధాని అంశం గురించి మాట్లాడుతున్నాము మనం, ఆ మావిగన్ గురించి మాట్లాడితే మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తారు? మీ దగ్గర సబ్జెక్ట్ లేక మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఇదంతా స్టాండ్ మారటం గురించి మాట్లాడుతున్నా. ఆమె ఏం చెప్పింది? స్టాండ్ మారుస్తున్నాం అంటే అట్లీస్ట్ మేము పుట్టిన స్థలం గురించి చెప్పట్లేదు కదా. అవునండి, ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టాండ్ మార్చుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టాడో 4 సార్లు 4 మాటలు చెప్పడం రాష్ట్రానికి వచ్చిన నష్టం లేదు. కానీ మీరు రాజధాని గురించి 4 సార్లు 4 మాటలు చెప్తే రాష్ట్రానికి నష్టం. సాయి మళ్ళీ చెప్తా ఉన్నా, హీ నెవర్ చేంజ్ స్టాండ్. ఆయన స్టాండ్ ఒక్కటే. అమరావతిని తెచ్చిన తీరు, ల్యాండ్ పోలింగ్ చేసిన తీరు, రైతులను బాధ పెట్టిన తీరు, 2014 నుంచి కనీసం 200 సార్లు చెప్పుంటాడు. పోయి ఒకసారి రికార్డు చూసుకోపోండి. అమరావతికి వ్యతిరేకం అని చెప్పి మీకు నచ్చిన చోట రోజుకు ఒక పూట క్యాపిటల్ చేస్తారు. అమరావతిని స్వాగతిస్తున్నాను, కానీ అమరావతిని ల్యాండ్ పూలింగ్ చేసిన తీరు, మీరు అప్పులు చేస్తున్న తీరు నేను వ్యతిరేకం అని చెప్పినాడు 2014 నుంచి ఈ రోజు వరకు. చైతన్య గారు ఫైనల్ ఒకటే క్వశ్చన్. సరే, వ్యతిరేకం, ల్యాండ్ పూలింగ్ చేసిన విధానం దానికి వ్యతిరేకం అనుకున్నప్పుడు 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఏదైతే అక్కడ ల్యాండ్ పూలింగ్ చేశారో, ఏదైతే రైతులు పొట్టగొడుతున్నారో దానికి మేము వ్యతిరేకం. మేము అట్లా కాకుండా అమరావతిలో ఎంతైతే ప్రభుత్వ స్థలం ఉందో, అమరావతికి ఆనుకొని ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో ఆ ప్రభుత్వ స్థలంలోనే కొంత తీసుకొని అక్కడ రాజధాని డెవలప్ చేసేసి ఉంటే కనుక ఈ 5 ఏళ్లలో మనకు ఒకటి అయిపోయేది కదా. అనవసరంగా కోర్టు కేసులు, 3 రాజధానులు, ఈ మావిగని తలకాయ పంత లేకుండా ఈ పాటికి రాజధానికి ఒక రూపురేఖ వచ్చేసేవి కదా. అది ఎందుకు చేయలేదు మరి మీరు అప్పుడు? సరే, మా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. బ్రెజిలియా అనే దేశం, బ్రెజిలియా అనే ఒక క్యాపిటల్ ని 4 సంవత్సరాలు కట్టినారు. వై డి చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వై కుడ్ హీ డు ఎనీథింగ్ ఫర్ అమరావతి? 2014 నుంచి 2019 దాకా ఆయన ఏం చేసినాడు? ఆయన డబ్బులు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చిన ఆయన కదా. డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి?
నాకు అది అవ్వలేదు. అది స్పెషల్ స్టేటస్ వద్దు, డబ్బులు తెచ్చుకుని ఆయనే కదా, డబ్బులు లేకపోవడం ఏంది? ఏం చేస్తున్నాడు 2014 నుంచి 2019 దాకా ఏం స్పెషల్ స్టేటస్ చేస్తున్నాడు? గురించి మాడే అర్హత ఏ రాజకీయ పార్టీకి లేదండి ఏపీలో మాత్రం. మీరు ఫీల్ అయినా మంచిదే, ఏ రాజకీయ పార్టీకి స్పెషల్ స్టేటస్ గురించి మాడే అర్హత లేదు. టాక్ అబౌట్ ఇన్ సెపరేట్ డిబేట్, ఏం పర్వాలేదు. కానీ 2014 నుంచి 2019 దాకా 5 సంవత్సరాలకి వాట్ డి డూ ఇన్ అమరావతి? టెల్ మీ దట్ ఫస్ట్. ఏం చేస్తున్నాడు ఆయన? అమరావతిలో ఏం చేసామంటే ల్యాండ్ పూలింగ్ చేసాము, కింద ఏమంటారు, కింద ఫౌండేషన్ వేసుకున్నాము, ఫౌండేషన్ లేకుండా తాత్కాలిక బిల్డింగ్లు అసెంబ్లీ కట్టారా కట్టావు, అండి? తాత్కాలిక సచివాలయం కట్టావు. ఆ సచివాలయంగా తాత్కాలిక సచివాలయాలకు ఎంత ఖర్చు పెట్టినారు? తాత్కాలిక సచివాలయాలు ఏం పర్మనెంట్ సచివాలయం ఎందుకు కట్టలేదు? 5 సంవత్సరాల్లో మీకు టైం దొరకలేదా పర్మనెంట్ కట్టడానికి? అంటే మమ్మల్ని పర్మనెంట్ కట్టుబట్టలతో సచివాలయం నెట్టేశారు కాబట్టి అయిపోతుందా? మాకు ఉన్నది అర్జెంట్ గా కట్టుకున్నాం మేము. సరే అండి, సరే మీరు చెప్తున్నారు 5 ఏళ్ళు టీడీపీ ఏం చేయలేదని. 19 నుంచి 24 మధ్య మీరేం చేశారు? మీరేం కట్టారు? 2019లో మేము తీసుకున్న స్టాండ్ ఏంటి? వి సెడ్ వి వాంట్ టు గో ఫర్ 3 క్యాపిటల్స్. yes or no? we said we want to go for 3 capitals. Vizag is the main capital అని we said that, and అమరావతి అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని చెప్పినాము. ఈవెన్ నౌ వీఆర్ సేయింగ్ we don't have problem with అమరావతి being an administrative capital. ఈ రోజు కూడా కట్టుకోమని బిల్డింగ్స్ కట్టుకోనివ్వండి, we'll use them అంటే as administrative మహానగరం capital. కాకుండా అమరావతి ఇంకొక క్యాపిటల్, 4 క్యాపిటల్ చేస్తారా మీరు? అదా మీ ఎజెండా? I'm saying Amaravati still can be used. Our buildings ఏమి యూజ్ కాకుండా ఏం బావు. There's nothing wrong in using those buildings. Amaravati court will still be used. అమరావతిలో ఉన్న బిల్డింగ్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. They will still be used as they are. There's nothing to చెప్పిన దాని ప్రకారం మావిగానే తీసుకుంటే మీరే అన్నట్టు ప్రపంచం మొత్తం ఎక్కడ ఉంటుంది, కోర్టుకి వెళ్ళాలన్నా సచివాలయంకి వెళ్ళాలన్నా ఆ ఊరి చివరికి పోవాలా మీరు చెప్పినట్టు? మరి అప్పుడు రాజధాని మొన్న హైకోర్టు ఇక్కడ ఉంది, లోకాయుక్త ఏమో కర్నూలులో ఉంది. ఏందది అంత అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉండాలి. మీ నాయకుడు ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత ఏం చేయమంటావు? మీ చంద్రబాబు నాయుడు గారు ఆ బిల్డింగ్ కట్టినారు కదా, ఉపయోగించుకోవాలి కదా. మీ నాయకుడు లాగా అదేంటి ప్యాలెస్ మేము ఉపయోగించుకుంటా చేయలేం కదమ్మా. అడుగుతున్నట్టు ఒక క్వశ్చన్ శిల్ప గారు, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నానండి, నాకు ఒక కేసు ఏదో సంథింగ్ అవసరం పడింది, దానికి వెళ్ళి సచివాలయం నుంచి ఎవరో సచివాలయ పేషీల నుంచి ఏదైనా సంతకం తేండి, ఏదైనా ఫైల్ తేండి అన్నారు. దాన్ని మళ్ళీ అమరావతి వచ్చి సచివాలయంలో అది తీసుకొని అక్కడి నుంచి కర్నూలు పోవాలి. No, I'm saying that ఆయన కట్టిన బిల్డింగ్లు we can use it for మీరు 3 రాజధానులు అన్నారు ఫస్ట్ లో. అది ఎంత ట్రబులింగ్ ఉన్నాయంటే అడ్మినిస్ట్రేటివ్ గా. నాకు హైకోర్టులో ఒక పని ఉంటే నేను ఇక్కడికి వెళ్ళి హైకోర్టులో పని చేసుకొని కర్నూలులో లోకాయుక్తకి వెళ్ళాలి. అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఒక దగ్గర ఉంటే ఇట్ ఈస్ ఒక రోజులో చేసుకునే పని నాకు ఖర్చు తగ్గుతుంది, పోయి పని చేసుకొని వస్తా. ఇటొకసారి పోయి అటొకసారి పోయి వాడుండి వీళ్ళేక ఏంది ఇది. అందుకే మేము అందరినీ ఏమంటారు ఊకుమ్మడిగా ఒక దగ్గర తీసుకొస్తున్నాం అడ్మినిస్ట్రేటివ్ వర్క్. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనౌన్స్ చేసినప్పుడు he clearly said విజయవాడ కేంద్రంగా 3 మెగా సిటీస్ అని చెప్పినాడు. 3 క్యాపిటల్స్ అని చెప్పినాడు. What is the difference between 3 mega cities or 3 mega capitals? చైతన్య గారు మీరు మాట్లాడండి. చైతన్య గారు, డిఫరెన్స్ మెగా సిటీస్ వేరు ఉంటాం వేరు, క్యాపిటల్ సిటీస్ ఉంటాం వేరు. మెగా సిటీస్ లో కోర్టులు అవన్నీ ఉండవు. అక్కడ ఏదన్నా పెద్ద పెద్ద కంపెనీస్ పెడతారేమో. మెగా సిటీలు పెడతాం వేరు, క్యాపిటల్ పెడతాం వేరు. ఇప్పుడు క్యాపిటల్స్ 3 చోట్ల ఉంటే శిల్పా గారు చెప్పినట్టు హైకోర్టులో ఒక చోట ఉంటే, లోకాయుక్త ఇంకో చోట ఉంటే తిరగడానికి ఇబ్బంది అవుతుంది. మెగా సిటీ ఉందనుకోండి, అక్కడ ఏదైనా కంపెనీస్ వస్తాయి. శిల్ప, ఐ మీన్ హౌ మచ్ తిరగటం, ఐ డోంట్ అండర్స్టాండ్. తిరగటం అంటే ఈ రోజుల్లో తిరగటం అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? ఐ మీన్ ఈ రోజుల్లో అంత అనుకుంటున్నావా బ్రో? ఒక కేసు నడిస్తే విజయనగరంలో ఉన్న వ్యక్తి కోర్టు కేసు వేయాలంటే కర్నూలు వచ్చి అమరావతి వచ్చి విజయనగరం పోవాలంటే వారం పట్టిద్ది. ఇప్పుడు విజయనగరం ఉన్నవాడు అమరావతి రావాల్సిందే కదా. కానీ కర్నూలు పోవసలేదు కదా. అమరావతి అయితే వీఆర్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్ కన్స్ట్రక్టివ్ గా. కర్నూలు పోనవసలేదు కదా. కట్టుకునేది విజయవాడలో కట్టుకోండి, అమరావతిలో ఎందుకు కట్టు? మూల ఎందుకు కట్టుకోవాలంటున్నా? విజయవాడ సిటీ ఇరుకైపోయింది. దానికి నేను ఆన్సర్ చేసా సాయి చైతన్య గారు. నేను ఆన్సర్ చేయాలా మీకు? అది అడిగారు కదా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినే ఓపిక కూడా ఉండాలండి. అడిగారు కదా విజయవాడలో ఎందుకు కట్టలేదు అన్నారు కదా. విజయవాడలో ఆల్రెడీ అది ఉన్న జనాలకే సరిపోకుండా ఉంది కాబట్టి దాని నుంచి రీచబుల్ డిస్టెన్స్ లో మేము అమరావతిలో ఆల్రెడీ ప్లేస్ ఉంది కాబట్టి రైతులు మాకు సహకరించారు కాబట్టి ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ కన్స్ట్రక్ట్ చేసాం. ఎందుకంటే విజయవాడలో మేము కట్టకపోవడానికి కారణం అదే.
రైతులను పోయి అడగండి. మేము అదే అడగడానికి పోయింది. రైతులు మీరు మొన్న సహకరించినారా? పోతే ఏం చేస్తున్నారు చూసినాం లేండి, మేము కూడా మళ్ళీ మాట్లాడాలంటున్నారు. ఊరక రైట్.